ప్రపంచవ్యాప్తంగా అనేక క్రాప్స్ లో మనం చూసుకుంటే గనక పొటాటో ఐరన్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ అనమాట. పొటాటోలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న పొటాటో తీసుకున్నా సరే మన బాడీ అబ్జార్ప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అన్ని ఫుడ్ క్రాప్స్ లోకెల్లా మనం పొటాటోలో ఐరన్ కంటెంట్ ఉంటే గనక అది మన బాడీకి కూడా తొందరగా చేరుద్దని చెప్పి రీసెర్చర్స్ చెప్తున్నారు. సో ఐరన్ రిచ్ పొటాటోస్ మీద ఇప్పుడు ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా ఆల్రెడీ కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం ఇలాంటి రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది. ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ టెక్నాలజీ అవైలబుల్ లోకి రానుందంట. దాంతో పాటు బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్, ఐరన్ రిచ్ పొటాటోస్ కనుక మన ఫార్మర్స్ పండించగలిగితే గనక భారతదేశంలో పొటాటో ప్రొడక్షన్ పెరగటమే కాదు, మార్కెట్ చైన్స్ లో కూడా మన ఫార్మర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా కొత్త వస్తుందని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇండియాలో ఈ పొటాటో సెంటర్ ని ఏదైతే బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ ఉన్నాయో వాటికి సంబంధించిన చీఫ్ సెంటర్ ని ఆగ్రాలో పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. మంచి క్వాలిటీ, మంచి వెరైటీ రైట్ టైంలో కనుక ఈ పొటాటోస్ పండించగలిగితే ఖచ్చితంగా మార్కెట్ పరంగా కూడా రైతులకు లాభం జరుగుతుందని అంటున్నారు.